ఓకే గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమర్జెన్సీ లైట్. ఇది వచ్చి ఒక పాత ఎల్ఈడి లైట్. మనం దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ చెప్తాను వినండి. ఇది వచ్చేసి లెటిసిటీ బ్యాటరీ అంటారు, 4 volts. ఇది దీనికి ఒక్కొక్క దానికి 2 wires, ప్లస్కి మైనస్కి 2 wires ట్రై చేసుకోండి. ఇది వచ్చేసి 5 volts ఛార్జర్. ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్. ఇది మనందరికీ తెలిసిందే టేప్. ఇది వచ్చేసి మన ఫీమేల్ బోట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మన స్క్రూ డ్రైవర్. చూడండి, దీంట్లో 24 స్క్రూస్ వస్తాయి. మనం ఇష్టం వచ్చిన స్క్రూలు ఇప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం లైట్లో స్క్రూలు ఇద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఈ స్క్రూస్ దప్పి పెట్టుకోండి. ఇంకొక స్క్రూ కూడా ఉంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం దీనికి ఓపెన్ చేస్తే దీంట్లో మనం 2 wires సెట్ చేసుకున్నాం. మైనస్కి వచ్చేసి బ్లాక్ కలర్, ప్లస్కి వచ్చేసి వైట్ కలర్ వేసుకున్నాం. ఇప్పుడు అయితే దీని వైర్స్కి అది తీసేద్దాం. ఇప్పుడైతే దీనికి మైనస్ కలుపుకున్నాం స్విచ్కి. ఇప్పుడు నేను చేస్తున్నట్టే వ్యాక్స్లో ఉంచండి. వ్యాక్స్లో నుంచి నార్మల్గా స్విచ్కి ఎలా అటాచ్ చేసుకుంటామో అటాచ్ చేసింది. ఇప్పుడైతే మనం దీనికి లెటర్తో నీట్గా సోల్డరింగ్ చేసేద్దాం. ఇప్పుడైతే నీట్గా సోల్డరింగ్ చేస్తాం చూడండి. ఇప్పుడైతే బ్యాటరీ తీసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని గ్లూ చేద్దాం. గ్లూ స్టార్ట్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గ్లూ కూడా వేసుకోవచ్చు. గ్లూ ఎప్పుడు వేసుకున్న తర్వాత ఎప్పుడు స్టిక్ తీసేయండి, ఎందుకంటే చాలా ఎక్స్ట్రా గ్లూ అంత లోపలే ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇలాంటి మన హెల్పింగ్ హ్యాండ్ వేడేద్దాం. ఇది ఇప్పుడు దీంట్లో లెటాసిడ్ బ్యాటరీ అయితే వేడేద్దాం. ఇప్పుడు ఈ 2 వైర్లు ప్రతిదానికి బ్యాటరీ 2 wires ఎక్స్ట్రా ఎందుకు వేసాను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మన నార్మల్ ప్యారలల్ కనెక్షన్లు ఇచ్చేస్తాం స్విచ్కి. ఇప్పుడు ఇదంతా కనెక్షన్ అనేది వేస్తుంది. ఇప్పుడు ఈ 2 wiresకి ప్లస్కి ఏమో మైనస్కి ఏమో ఈ బ్లూ కలర్ వైరు, ప్లస్కి ఏమో ఈ పర్పుల్ కలర్ వైర్ వేసుకుందాం. ఇది దగ్గర ఫిక్స్ చేసుకుని ఉంచుతాం. అంటే ఇప్పుడు ఇది కనెక్షన్ ఇచ్చేద్దాం. స్విచ్ సోల్డరింగ్ చేసేద్దాం.
స్టార్ట్. ఇప్పుడైతే మనం నీట్గా దీన్ని సోల్డరింగ్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దీని ప్లస్కి మనం నార్మల్గా బ్యాటరీ ప్లస్కి స్విచ్కి లైట్కి ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని వ్యాక్స్లో ఉంచుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పడిందో. ఇప్పుడైతే మనకి టేప్ వేసేద్దాం. ఇప్పుడైతే మనం దీన్ని కట్టుబడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని యాస్టీస్ టేప్ వేసేద్దాం. అందులోకి మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి తొందరలోనే. ఇప్పుడు నార్మల్గా మనం స్విచ్ ఆన్ చేస్తే ఎల్ఈడి చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్లో అవుతుందో. ఇప్పుడైతే మనం దీనికి ఛార్జింగ్ ఫీమేల్ బోర్డ్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం నార్మల్గా సోల్డరింగ్ ఎలా చేసుకున్నామో అలాగే ముందులో ఎలా చేసుకున్నామో అలాగే వ్యాక్స్లో ముంచుకోండి. వ్యాక్స్లో ముంచుకొని లడ్డు అయితే వేసండి. ఇప్పుడు యాస్టీస్ అందరికి అలా తీసుకున్నాం, టేప్స్ అలా వేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఫీమేల్ బోర్డ్ అదే ఛార్జింగ్ మాడ్యూల్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం. చూసారు అలా చూసారు. ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇలా చేసిన సోల్డరింగ్ మిషన్ వచ్చేసి స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే ఏదైనా ప్లాస్టిక్ అని ఏదైనా ఐటమ్ సోల్డరింగ్ చేసేటప్పుడు మనకు వచ్చే సోల్డరింగ్ మిషన్ చాలా స్మెల్ వస్తుంది. అలాంటి సమయంలోనే మనం నార్మల్గా సోల్డరింగ్ పైన మొత్తం క్లీన్ చేసుకుని ప్లాస్టిక్ అనేది. ఇప్పుడైతే మనం చూసామంటే స్మెల్ పోద్ది. ఇప్పుడు వ్యాక్స్లో ముంచి పక్కన వేసుకోండి.
ఇప్పుడైతే మొత్తం వైర్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూసారు, కుప్పగా. మొత్తం ఇదంతా ఇప్పుడు టేప్తో చుట్టింది. ఇప్పుడు నేనైతే ఎలా ప్లేస్మెంట్ చేసుకున్నాను, ఒక్కొక్కటి ఐటమ్స్ అలా ప్లేస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు యాజ్ యూజ్ మనం ఎలా అయిపోమో సేమ్ అలాగే క్లోజ్ చేసుకోండి. మీకు ఇలాంటి బూట్స్ కావాలితే మీకు దగ్గరలో ఉన్న నార్మల్ ఓల్డ్ స్టోర్స్ ఉంటే తెలుసు, మనకి బాగా తెలుగులో చెప్పాలంటే పాత షాపులు. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇనప సామాన్ షాప్ అంటారు మనం, అక్కడికి వెళ్తే ఇలాంటి బోర్డు దొరుకుతాయి. నాకు తెలిసి ఈ వీడియో అయిపోయేలోపు మీరు కామెంట్ చేస్తారు, అన్న నువ్వు కూడా అక్కడి నుంచి అయితే తెచ్చావని. అవును తమ్ముడు, నేనైతే అక్కడి నుంచి తెస్తాను. చాలా వరకు కొన్ని ఐటమ్స్ ఎక్కడి వరకు తెస్తాను. ఓకే, ఇది వచ్చేసి 5 watts 1 amp ఛార్జింగ్ మాడ్యూల్. చూసారంటే మనకి ఆల్రెడీ కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే మనం నార్మల్గా దీనికి సాకెట్లోకి ఛార్జర్ చూపిస్తాను. ఒక్క 5 minutes ఇలా ఉంచండి, ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఓకే క్యాచ్, మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే చూడండి మొత్తం ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడైతే మనం లైట్ వేద్దాం. చూస్తున్నారంటే బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఒకసారి వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా గ్లో అవుతుంది. ఇది ఎల్ఈడి అయితే వచ్చేసి, ఇది వచ్చేసి 5 to 7 watts అడాప్టర్తో వస్తుంది. మనం దీన్ని వచ్చేసి చాలా నీట్గా చేసుకున్నాం. మీకు ఇంకా దీనికి ఫినిషింగ్ అవ్వాలనుకుంటే కలర్స్ కానీ పెయింట్స్ కానీ ఏదైనా వేసుకోండి. అదైతే ఇంకా నచ్చింది, ఇలా ఉంచాను. ఓకే గైస్, బై గైస్.